వదినా ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న ఆయన ఎరగదీసి సున్నంలో ఎముక లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే వచ్చోసిన ఆంబోతే గుర్తొచ్చింది అనుకో. ఎవరి గురించి ఎవరి ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వదినా సీపురు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు? నా మొగుడు తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, ఆడెట్టంటోడైనా సరే ఆడ నా మొగుడు. ఆ సంగతి మర్చిపోమాకు నువ్వు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆళ్ళతో ఎప్పుడైనా తగాదా పడ్డాడా? ఇప్పుడు నా కోసం తగాదా పడ్డాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా. అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరేగాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నమ్మ గారి పంచలో పోయి పడుకో. కోడి గుగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా? ఇదిగో 7 కొండలు, లేరే పంచ చూసుకో. నేను తలుపులు వేసుకోవాలా. ఇలాంటి సీన్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో ఏమో. జరిగినప్పుడు జరుగుతాయి గానే నువ్వు వాడు కూకోబాక. మాకు అక్కడ చాలా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు. నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే.